హైదరాబాద్ అంటే ఇప్పటి వరకు 3 నగరాలు: సికింద్రాబాద్, సైబరాబాద్, హైదరాబాద్. కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే 4 నగరాలు. తొందరలోనే హైదరాబాద్ నగరం, ముఖ్యంగా సైబరాబాద్ అని ఏదైతే క్రియేట్ చేసిండ్రో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కొత్తగా వచ్చే ఆ 4 నగరం పేరు ఫ్యూచర్ సిటీ. హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఆల్రెడీ హైదరాబాద్ ఇండియాలో ఉండే అన్ని సిటీస్తో పోటీపడి ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా నిలిచింది. ఇప్పుడు హైదరాబాద్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే టైం. We want to build the greatest city in India. ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ సిటీ న్యూయార్క్, టోక్యో, సింగపూర్ లాంటి ప్రపంచ నగరాలతో పోటీ పడబోతుంది. The future city of Hyderabad will compete New York, London, Tokyo, Seoul and Dubai. ఇప్పటికే హైదరాబాద్కి 3 నగరాలున్నాయి కదా, మరి 4th సిటీ ఎందుకు? అసలు ఈ 4th సిటీ ఎక్కడుంటుంది? అందులో అసలు ఏముంటుంది? ఈ మధ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడమే చాలా కష్టంగా ఉంది అన్నారు. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి తలప్రాణం తోకొస్తుంది. తెలంగాణ ఫైనాన్షియల్ కండిషన్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ సిటీని స్క్రాచ్ నుండి కట్టడం అవసరమా? ఆంధ్రాలో అమరావతి లాగా ఫ్యూచర్ సిటీ కూడా గవర్నమెంట్ మారగానే ఆగిపోయే ప్రాజెక్టేనా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ఈ 4th సిటీ మనకెందుకు కావాలి? అందరికి తెలుసు ఇండియాలో మన సిటీస్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నాయో. చదువుల కోసం, ఉద్యోగం కోసం, మోడర్న్ లైఫ్ స్టైల్ కోసం విలేజెస్ నుండి అర్బన్ ఏరియాస్కి వెళ్లే వాళ్ళ సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. అర్బన్ ఏరియాస్లో ఉండే ప్రతి 3 ఇండియన్స్లో ఒకరు బయట నుండి వచ్చిన వాళ్ళే. తెలంగాణలో అయితే 38% పాపులేషన్ అర్బన్ ఏరియాస్లోనే ఉంటుంది. ఈ పర్సంటేజ్ 2050 కల్లా 44% అవుతుంది. న్యాచురల్గా దీనివల్ల ఏమవుతుందంటే తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ మీద ప్రెషర్ పడుతుంది. హైదరాబాద్ ఇప్పటికే ఇండియాలో 6th మోస్ట్ పాపులెస్ట్ సిటీ. హైదరాబాద్ పాపులేషన్ ఇప్పుడు 1,13,00,000. ఇది ప్రతి సంవత్సరం 2.4% పెరుగుతూ పోతుంది. ఒరిజినల్గా హైదరాబాద్ ఇంతమంది కోసం కట్టింది కాదు. 3 నగరాలున్నాయి కరెక్టే, కానీ అందులో లైఫ్ స్టైల్ ఎలా ఉంది? హైదరాబాద్ సిటీలో దాదాపు 1,475 స్లమ్స్ ఉన్నాయి. అండ్ హైదరాబాద్ సిటీ పాపులేషన్ లో 17 లక్షల మంది బిలో పావర్టీ లైన్ లో ఉన్నారు. పెరుగుతున్న పాపులేషన్ హైదరాబాద్ డెవలప్మెంట్ కి అడ్డంగా మారింది. హైదరాబాద్ డెవలప్మెంట్ అంతా ఒక రియాక్టివ్ డెవలప్మెంట్ లాగా ఉంటుంది. ట్రాఫిక్ కంజెషన్ పెరిగిన తర్వాత ఫ్లైఓవర్లు రావడం, ఫ్లడ్స్ వచ్చిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ని బాగు చేయడం మనం చూస్తూ ఉంటాం. ఒక స్టడీ ప్రకారం హైదరాబాద్లో అన్ప్లాన్డ్ డెవలప్మెంట్ వల్ల ఫ్లడ్స్ వచ్చే రిస్క్ 50% పెరిగింది. ఇలాంటి పరిస్థితి మళ్ళీ హైదరాబాద్కి రాకూడదని తెలంగాణ గవర్నమెంట్ 4th సిటీని ప్లాన్ చేసింది. ఒక సిటీని ప్లాన్డ్గా స్క్రాచ్ నుండి కట్టడం వల్ల ఇప్పటిదాకా మనం డిస్కస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది సరే, అసలు ఈ ఫ్యూచర్ సిటీ ఎక్కడుంటుంది? అందులో అసలు ఏముంటుంది? ఈ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్కి సౌత్లో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చర్ల విలేజ్ దగ్గర ఉంటుంది. ఈ ఏరియా శ్రీశైలం నాగార్జున సాగర్ హైవే కానుకొని ఉంటుంది. ముచ్చర్లలో 4th సిటీని మేము ఈ రోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఈ ఏరియాని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ నుండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గర. ఫ్యూచర్ సిటీ మెయిన్ గా 30,000 ఎకరాల్లో ఉంటుంది. దీంట్లో 7 మండలాలు, 56 విలేజెస్ కవర్ అవుతున్నాయి. యాక్చువల్ గా లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇదే ఏరియాలో ఒక ఫార్మా సిటీని ప్లాన్ చేసింది. దీనికోసం ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ 19,000 ఎకరాల ల్యాండ్ ని ముచ్చర్ల చుట్టూ అక్వైర్ చేసింది. కానీ లాస్ట్ అసెంబ్లీ పోల్స్ లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లోకి వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లోకి వచ్చిన తర్వాత ఫార్మా సిటీని స్క్రాప్ చేసి అదే ప్లేస్ లో ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేసింది. ఈ ఫ్యూచర్ సిటీ 8 జోన్స్ గా డివైడ్ అయి ఉంది. ఈ జోన్స్ ఏఐ సిటీ, లైఫ్ సైన్స్ జోన్, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, ఎంటర్టైన్మెంట్ జోన్ అండ్ రెసిడెన్షియల్ జోన్. ఏఐలో వచ్చే అన్ని ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కి డెడికేటెడ్ గా ఏఐ సిటీ ఉండబోతుంది. We are establishing the AI city, artificial intelligence city on a 200-acre site near Hyderabad. దీనివల్ల హైదరాబాద్ ఫ్యూచర్ కి రెడీగా ఉండడం కాదు, ఫ్యూచర్ ని క్రియేట్ చేయగలుగుతుంది. In our city, we not only embrace future, but we also create it. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి ఏఐ సిటీ లోగోని కూడా లాంచ్ చేశారు. హెల్త్ సిటీలో అయితే వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్ ఉండబోతున్నాయి. ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరగా ఉండటం వల్ల విదేశాల నుంచి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కి చాలా మంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల హైదరాబాద్ లో మెడికల్ టూరిజం పెరుగుతుంది. స్పోర్ట్స్ సిటీలో అయితే చాలా రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. మల్టీపర్పస్ ఇండోర్ అరీనా ట్రైనింగ్ సెంటర్, స్పోర్ట్స్ ఇంజరీ ట్రీట్మెంట్ సెంటర్స్ లాంటివి ఉంటాయి. దీంతో పాటు స్పోర్ట్స్ అకాడమీ, ఒక మల్టీపర్పస్ స్టేడియం, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ని హోస్ట్ చేయడానికి కూడా ఒక స్టేడియం ఉంటుంది. వీటితో పాటు ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఉంటుంది. అంతేకాదు ఈ సిటీ ఫుల్లీ సస్టైనబుల్ సిటీ. అంటే మన జనరేషన్ కి ఉన్న నెసెసిటీస్ కోసం వచ్చే జనరేషన్ కి కావాల్సిన రీసోర్సెస్ ని యూజ్ చేయడం, పొల్యూషన్ కూడా లేకుండా నెట్ జీరో ఎమిషన్స్ తో డెవలప్మెంట్ ఉండేలా ప్లాన్ చేస్తుంది. It will aim for total carbon zero. వీటితో పాటు ఒక అడ్వాన్స్డ్ ఫిలిం సిటీ కూడా ఎంటర్టైన్మెంట్ జోన్ లో వస్తుంది.
ఇలా ప్రతి ఆస్పెక్ట్ లో ఈ సిటీ అడ్వాన్స్డ్ గా ఉంటుంది. హైదరాబాద్ సిటీని ఈ సిటీతో కనెక్ట్ చేయడానికి 42 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేస్తారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటే అసలు ఏమీ లేని చోట రోడ్ వేయడం. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ తో పాటు ఇప్పుడున్న మెట్రో నెట్వర్క్ ఫ్యూచర్ సిటీ దాకా ఎక్స్పాండ్ చేయబోతున్నారు. సో ఇవన్నీ గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్న పనులు. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పనులు ఆల్రెడీ ఏమైనా స్టార్ట్ అయ్యాయా అంటే ఎస్, స్టార్ట్ అయ్యాయి. తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఫామ్ చేసింది. హైదరాబాద్ కి HMDA ఎలాగో ఫ్యూచర్ సిటీకి FCDA అలాగే. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్మెంట్ అంతా ఇదే చూసుకుంటుంది. లాస్ట్ బడ్జెట్ లో తెలంగాణ గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కి 17,600 కోట్లు కేటాయించింది. లాస్ట్ ఇయర్ ఫ్యూచర్ సిటీకి దగ్గరలోనే సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ శంకుస్థాపన చేశారు. చాలా సంవత్సరాలుగా డిలే అవుతూ వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ కూడా త్వరలో స్టార్ట్ అవుతుందంట. 2025 ఏప్రిల్లో జపాన్ కు సంబంధించిన మరుబెని కార్పొరేషన్ అనే సంస్థ ఫ్యూచర్ సిటీలో 1000 కోట్లు పెట్టి 600 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మిస్తామని ప్రామిస్ చేసింది. గూగుల్ కూడా AI సిటీలో ఒక AI రీసెర్చ్ సెంటర్ని పెడతామని ప్రామిస్ చేసింది. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి అన్ని పాజిటివ్ గానే జరుగుతున్నాయి. కానీ ఫ్యూచర్ సిటీని పూర్తి చేయాలంటే గవర్నమెంట్ ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఛాలెంజ్ ల్యాండ్ అక్విజిషన్. ప్రస్తుతం ఈ ఏరియాలో 15,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, 15,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఇంకా 15,000 ఎకరాలు ఈ సిటీ కోసం ఫార్మర్స్ ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశాడు. కానీ అది అంత ఈజీనా? రీసెంట్ గా జరిగిన లగచర్ల ఇష్యూ తర్వాత ల్యాండ్ అక్విజిషన్ అనేది గవర్నమెంట్ కి అంత ఈజీ కాదు. ఇంకోవైపు ఇందాక అనుకున్నాం కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ ఏరియాలో ల్యాండ్ అక్విజిషన్ చేసింది ఫార్మసిటీ కోసం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మసిటీని క్యాన్సిల్ చేసింది. దాని ప్లేస్ లో ఈ ఫ్యూచర్ సిటీని తీసుకొచ్చింది. ఒక పర్పస్ కోసం అక్వైర్ చేసిన ల్యాండ్ ని ఇంకో పర్పస్ కోసం వాడకూడదని, ఇలా వాడితే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందని అపోజిషన్ లీడర్ అండ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నారు. గవర్నమెంట్ ముందున్న నెక్స్ట్ ఛాలెంజ్ ఎన్విరాన్మెంట్. ఎలాంటి పెద్ద ప్రాజెక్ట్ ని చేపట్టినా ఎంతో కొంత ఎన్విరాన్మెంట్ కి నష్టం జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ అనే డిబేట్ జరుగుతూనే ఉంది. తెలంగాణలో నేవీ రైడర్ స్టేషన్ కోసం గవర్నమెంట్ దామగుండం ఫారెస్ట్ ని డెస్ట్రాయ్ చేసిందని చాలా మంది ఎన్విరాన్మెంటలిస్టులు చాలా పెద్ద ధర్నాలు చేశారు. అది మర్చిపోక ముందే HCU ల్యాండ్ ఇష్యూ చూశాం. ఈ ఇష్యూ అయితే నేషనల్ లెవెల్ కాంట్రవర్సీ అయింది. ఈ కచ్చబౌలి వివాదం జరుగుతున్నప్పుడే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ని ఫ్యూచర్ సిటీలోకి రీలొకేట్ చేస్తామన్న ప్రపోజల్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కి చాలా బ్యాక్లాష్ వచ్చింది. 400 ఎకరాలు హైదరాబాద్ నడి ఒడ్డున మీరు ఆప్షన్కి పెట్టడం అనేది ఎంతవరకు దయాదాక్షిణ్యం లేకుండా ఈ ప్రకృతి వినాశనానికి మీరు కొని తెచ్చుకుంటున్నారు. సో ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఏ కాంట్రవర్సీ లేకుండా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడం అనేది తెలంగాణ గవర్నమెంట్ కి చాలా పెద్ద ఛాలెంజ్. నెక్స్ట్ ఛాలెంజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ డబ్బు. ఇంత పెద్ద సిటీని కట్టడానికి డబ్బు ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా హామీలు ఇచ్చింది. ఫ్రీ బస్సెస్, ఫ్రీ కరెంట్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు లాంటి స్కీమ్స్ వల్ల గవర్నమెంట్ కి చాలా ఖర్చు ఉంటుంది. కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కి ఉద్యోగులకి కరెక్ట్ టైంకి జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా మారింది. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తలప్రాణం తోకోకొస్తుంది. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. సో తెలంగాణ ఫైనాన్షియల్ స్టేటస్ ఇలా ఉన్నప్పుడు న్యాచురల్ గా ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయడం అవసరమా అని క్రిటిసిజం వస్తుంది. ఆఖరికి తెలంగాణ సీఎం ఫ్లైట్ లో ఫస్ట్ క్లాస్ కి బదులు ఎకానమీ క్లాస్ లో వెళ్తున్నారంట. అన్ని బాగా జరిగినా ఒకటి లేకపోతే మాత్రం ఫ్యూచర్ సిటీ కంప్లీట్ కాదు. అదే పొలిటికల్ కమిట్మెంట్. హైదరాబాద్ దగ్గర ఒక కొత్త నగరం కట్టడం ఇప్పుడే కొత్త కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు రాళ్లు రప్పలున్న ప్రాంతంలో ఒక హైటెక్ సిటీని ఊహించారు. చాలా కష్టపడి చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. ఇలా చంద్రబాబు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ని తర్వాత వచ్చిన సీఎంస్ రాయి పేర్చుకుంటూ కంప్లీట్ చేశారు. ఇది వేరే గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, నేనెందుకు పూర్తి చేయాలి అని ఏ సీఎం ఆలోచించలేదు. అలా ఆలోచించలేదు కాబట్టే ఒకప్పుడు రాళ్లు గుట్టలుగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ఇలా తయారైంది. గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి ప్రాంతాలు ఒకప్పుడు పల్లెటూళ్ళు, ఇప్పుడు అవి సిటీ హబ్లు. ఎన్ని గవర్నమెంట్స్ మారినా సైబరాబాద్ విషయంలో అన్ని గవర్నమెంట్స్ పొలిటికల్ కమిట్మెంట్ చూపించాయి. అలానే ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా ఒకవేళ రేపు గవర్నమెంట్ మారినా కూడా ఇదే కమిట్మెంట్ తో పనిచేస్తే తప్పకుండా కొన్ని దశాబ్దాల్లోనే మన తెలంగాణలో ఒక వరల్డ్ క్లాస్ నగరం రెడీ అవుతుంది. అదే టైంకి మన పక్క రాష్ట్రంలో ఉన్న అమరావతి కూడా రెడీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంత సవ్యంగా జరిగితే ప్రపంచంలో ఉన్న బెస్ట్ సిటీస్ లో 2 మన తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటాయి. ఫ్యూచర్ సిటీ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.